హాయ్ హలో వెల్కమ్ టు మీ మనీష్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజులు కావస్తుంది. ఈ 100 రోజుల ప్రయాణంలో మహాకూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి, అపజయాలేమిటి అనే దాని గురించి చర్చించుకుంటే, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమైన 5 ఫైళ్ళ మీద సంతకం చేయడం జరిగింది. వాటిలో మొదటిది మెగా డిఎస్సి, రెండవది సామాజిక పెన్షన్లు, మూడవది అన్నా క్యాంటీన్లు, నాలుగవది స్కిల్ డెవలప్మెంట్, ఐదవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు. ఈ 5 సంతకాలను చేసి ఆయన మొదటి రోజునే విజయాన్ని అందుకున్నాడు. రెండవది పవన్ కళ్యాణ్ గారు, ఇదే ప్రభుత్వంలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒకే రోజు 13,362 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆయన తన తొలి విజయాన్ని అందుకున్నాడు. తరువాత అమరావతి రాజధాని గురించి ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించగలిగారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అమరావతి మీద ఫోకస్ చేయడం, అక్కడ ఉన్న చెట్లు చేమలు ఇవన్నీ తొలగించటం, అమరావతి డెవలప్మెంట్కి కావాల్సిన కార్యక్రమాలు అన్నిటినీ వేగవంతం చేశారు. అలాగే దీనికి అనుకూలంగా కేంద్ర గవర్నమెంట్ 12,000 కోట్లను గ్రాంట్ రూపంలో అమరావతి డెవలప్మెంట్కి ఇవ్వటానికి అంగీకరించింది. అంటే రానున్న కాలంలో అమరావతి డెవలప్మెంటు ఎంతో ఫాస్ట్గా జరగటానికి కేంద్రం కూడా సహాయం చేస్తుంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పోలవరం పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నమెంటు సుముఖంగా ప్రస్తుతం ఉన్న వరదల కారణంగా ఆ పనులు ప్రారంభించలేకపోయారు. అయినా కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి 12,500 కోట్లు శాంక్షన్ అయినట్లుగా సమాచారం ఉంది. దీని తర్వాత ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లను మీ ఇంటి వద్దకే తీసుకువచ్చి పెన్షన్ల పంపిణీ జరుపుతామన్న చంద్రబాబు నాయుడు గారి మాటను నిలబెట్టుకొని మరో విజయాన్ని ఆయన సాధించారు. అలాగే అన్నా క్యాంటీన్లను అనుకున్న టైంకే ప్రారంభించి పేదవాడికి పట్టెడన్నం పెట్టడంలో ఈ గవర్నమెంట్ విజయాన్ని సాధించిందనే అనుకోవాలి. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కు మరియు ఎంప్లాయీస్కు ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ అకౌంట్లో జీతాలను జమ చేయడం, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆ నెల జీతాలను కూడా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ అకౌంట్లో వేసి మరో విజయాన్ని అందుకుంది ఈ ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం అలాగే ఏ రాష్ట్రమైనా డెవలప్ అవ్వాలంటే ఆ గవర్నమెంట్లో భాగమైన రాజకీయ పార్టీలు సమన్వయంతో ఉండాలి. అలాగే జనసేన, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ గవర్నమెంట్ను అభివృద్ధి పదంలో నడిపించటానికి, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటానికి
రెండు పార్టీల నాయకులు సమన్వయంతోనే ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలకు కొన్ని ఆయుధాలుగా మెగా డిఎస్సి గురించి ఇంతవరకు ఏ విధమైన ప్రకటన కానీ ఏ విధమైన చర్చలు కానీ జరిగినట్లుగా సమాచారం లేదు. అలాగే నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ భృతి 3,000 ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతిని ఇవ్వటానికి ప్రభుత్వం ప్రస్తుతానికి ఏ విధమైన సమాచారం కూడా ప్రభుత్వం చర్చించినట్లు కానీ ఏదైనా సమాచారం కూడా లేదు. అలాగే రైతులకు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 సహాయంగా అందిస్తామన్న గవర్నమెంటు అందించే సాయం కోసం రైతన్న 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. దీని గురించి కూడా ఇంతవరకు ఏ విధమైన సమాచారము లేదు. అలాగే చదువుకునే ప్రతి బిడ్డకి ప్రతి సంవత్సరం 15,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికోసం విద్యార్థుల తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు. దీని గురించి కూడా ఇప్పటి వరకు ఏ విధమైన సమాచారం కానీ అప్డేట్స్ కానీ ఉన్నట్లు మనకు తెలియదు. అలాగే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6లో పెట్టిన ఈ పథకం గురించి కూడా ఇంతవరకు ఏ విధమైన న్యూస్ అనేది బయటికి రాలేదు. అలాగే ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే విషయమై కానీ ప్రతి నెల 1,500 ప్రతి ఆడపడుచుకు ఆర్థిక సాయం అందిస్తామన్న పథకం గురించి కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ప్రజలకు అందుబాటులో లేదు. ఈ కొన్ని విషయాల వల్ల ప్రతిపక్షాలకు అధికార పక్షం విమర్శించటానికి కొంత అవకాశం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా కొన్ని రోజులు సెటిల్ అవటానికి కొంత టైం పడుతుంది. ఆ టైం అతి దగ్గరలో మన గవర్నమెంటు తొందరగా దీన్ని అధిగమించి ప్రజలకు రావాల్సిన పథకాలను తొందరగా ఇంప్లిమెంట్ చేసి అపజయాలను కూడా విజయాలుగా మార్చుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ మనిషి శివ.